హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనాన్ని చదువుతున్నాను. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయదు. నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు మీ క్షేమాన్ని కోరుతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిలోకి తేవాలని, మీరు అభివృద్ధి పొందుతుంటే ఆనందించాలని దేవుడు అపేక్షిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో మనం చూచిన మాటలు ఎంతో స్పష్టముగా ఉన్నాయి. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. ప్రియులారా, కొంతమంది వారే అభివృద్ధి పొందాలని కోరుకుంటారు. ఎదుటివారు అభివృద్ధి పొందుతుంటే అసూయపడతారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. కాబట్టి అతడే అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఎదుటివాడు అభివృద్ధి పొందకూడదని అనుకునేటువంటి వాని యొక్క జీవితమును లేఖనాల్లో చూస్తున్నాం. ఇది దైవ విరుద్ధమైన మనసు. దేవుని మనస్సు ఏంటంటే ఎదుటివాడు అభివృద్ధి పొందాలి. ఒక చెడిపోయిన వ్యక్తి, ఒక పాడైపోయిన వ్యక్తి, ఒక దుర్బలుడు, ఒక దరిద్రుడు, ఒక అజ్ఞాని బాగుపడాలని దేవుడు కోరుకుంటాడు. లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే అది దైవికమైన మనస్సు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న మనస్సు కూడా అదే. అందుకనే క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రభు యేసుక్రీస్తు వారు ఎదుటివాని కొరకు పూటపడ్డాడు. ఎదుటివాని పాపం కొరకు సిలువకి ఎక్కాడు. ఎదుటివాని పాపం కొరకై సిలువలో బలయ్యాడు. ఎదుటివాని పాపము కొరకై సిలువలో శిక్ష అనుభవించారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క మేలు కోరినవాడు, మన క్షేమాన్ని కోరినవాడు. మనము నరకపాత్రులను కాకుండా నిత్య జీవాన్ని పొంది నిత్య మోక్షంలో ఉండాలని అపేక్షించినవాడు. అందుకే ఆయనతో మనము సహవాసం చేయటం మనకు మేలు. ఆయనతో సమాధానపడుట మనకి మేలు. అందుకే వాక్యములో అన్నాడు, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అటివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకును. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది వాని హృదయములో నుండి వచ్చే మాట కాదు. పిల్లరా, కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట ఈ దైవ విరుద్ధమైనటువంటి స్వభావమును మనము కలిగి ఉండకూడదు. దేవునితో ఉంటూ దైవ విరుద్ధమైన స్వభావాన్ని కలిగిన వాడే ఇస్కరియోతు యోధ. అతడు అన్నాడు, ఈ అత్తరెందుకు ఇలా వ్యర్థంగా పాడు చేస్తున్నారు, దీన్ని 300 దేనారములకు అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. అంటే వాడు అంతర్యములో లెక్కలు చూసుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని కొరకే ఆమె ఒక ప్రశస్తమైనది మేలైనది చేస్తే ఆ ఇస్కరియోతు యోధ అన్నాడు, ఎందుకు దీన్ని ఎలా వ్యర్థం చేశారు అని అంటున్నాడు. తప్పు ప్రియులారా.
అందుకే వాడు తినుము త్రాగుము అని నీతో అంటాడే కానీ వాడు హృదయములో లెక్కలు చూసుకుంటాడు. అది వాని హృదయములో నుండి వచ్చే మాట కూడా కాదు. పై మాట, కొద్దిగా కూర వేసుకోండి, కొద్దిగా అన్నం వేసుకోండి, కొద్దిగా చికెన్ వేసుకోండి, కొద్దిగా మటన్ వేసుకోండి అంటాడే కానీ అరే ఈడు ఎక్కువ తినేస్తున్నాడు నాకు ఉండదేమో అని అనుకుంటాడు. లోపలేమనుకుంటాడు, ఈడు దాకా ఖాళీ చేసేస్తున్నాడు నాకు ఉండదేమో అని అనుకుంటాడు. అలాంటి వాని జోలికి వెళ్ళకూడదు. ఈనాడు సమాజంలో అలాంటి వ్యక్తుల్ని మనము చూస్తూ ఉంటాం. పిల్లరా, నీవు తినెనను దానిని కక్కివేయదు. 8వ వచనములో నీవు తినెనను దాన్ని కక్కివేయదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. ఒకవేళ అట్లాంటి వ్యక్తి దగ్గర మంచి మాటలు నువ్వు చెప్పినా అవి వాడు స్వీకరించాడు, అవి వానికి ఎక్కవు, వాని హృదయంలోనికి వెళ్ళవు. ప్రియా స్నేహితుడా, సహోదరుడా, వాక్యం వింటున్న బిడ్డలారా, ఇలాంటి స్వభావం మనకు ఉండకూడదు, ఇలాంటి వ్యక్తిత్వం మనకు ఉండకూడదు. దేవుని నామం పేరిట సంతోషంగా భోజనం చేసి వెళ్ళాలి. చాలామంది సేవకులకు భోజనం పెడతారు కానీ మూలుకుంటూనే ఉంటారు. వచ్చాడు, తిన్నాడు, పోయాడు, ఆకలైనప్పుడు ఎలా వస్తాడు, తింటాడు, పోతాడు అని అనుకుంటారు. పిల్లలు అయితే అబ్రహాము తన ఇంటికి వచ్చినటువంటి 3 వ్యక్తులకు సమృద్ధిగా ఆహారం పెట్టి ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆంతర్యములో లెక్కలు చూసుకోలే, తినుము త్రాగుమని చెప్పి హృదయములో అవివేకంతో లేడు. హృదయపూర్వకముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఆహారం పెట్టినవాడు. ఈరోజు నా ప్రియులారా, మనం ఎంతమందికి అలా చేయగలుగుతున్నాం? ఎంతమంది సేవకులకు అలా చేయగలుగుతున్నాం? అలాంటి స్వభావం మనకున్నదా? ప్రేమతో ఇచ్చే స్వభావం మనకున్నదా? మూలుక్కుంటూ, సణుక్కుంటూ, గొనుక్కుంటూ, ఆంతర్యంలో లెక్కలు చూచుకుంటూ, తిను త్రాగు అని పైకంటూ లోపల హృదయంలో అవివేకంగా తలస్తూ ఉండేటువంటి పరిస్థితి మనలో ఉంటే అది దైవ విరుద్ధమైనది. మార్చుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకై మీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట చేరువచ్చిన మా అందరి జీవితాల్లో నీ వాక్యమును అనుసరించే భాగ్యం మాకు దయచేయండి. ఎంతో విలువైన మాటలు గ్రంథములో పొందుపరిచారు. సామెతల గ్రంథం 23 అధ్యాయము 6, 7, 8 వచనాలు ఎంతో విలువైనవి తండ్రి. ఆ మాటలు మా హృదయాల్లో, వినేవారి హృదయాల్లో ఫలింపజేసి జాగ్రత్త కలిగి ఉండుటకు సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.